గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మా, నాకు ఎక్కువసేపు ఇక్కడ ఉండాలంటే చిరాగ్గా ఉంటుంది. నువ్వు త్వరగా వచ్చేయమ్మా. నువ్వేంటమ్మా ఇక్కడ? ఏంట్రా, ఏమైందిరా నీకు? అది బైక్ బ్రేక్ సరిగ్గా లేదు, స్లిప్ అయి పడ్డాను. నాకన్నీ తెలుసురా. అంజలి కూడా వెళ్ళిపోయిందటగా. ఇలా ఎంతమందికి దూరం అవుతావురా? అమ్మొచ్చిందా? మీరు బాగున్నారా? బానే ఉన్నాను. నువ్వు బానే ఉంటావు బే. నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ప్రేమగా చిన్నతో మాట్లాడి నీ పనులన్నీ చేయించుకు తప్పుతావు. నీ అవసరం తీరగానే చీదరించుకొని చేతులు దులుపుకుంటావు. అసలు నీ అంటోని మా జైల్లో కూడా చూడలేదురా. మర్యాదగా వెళ్ళు. వెళ్ళకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మహా అయితే నన్ను సెల్లోకి తీసుకెళ్ళి నాకు కుమ్ముతావు. నాకు కోపం వచ్చిందనుకో, రాయి తీసుకొని కోరితే తల బొక్క పడిపోద్ది. రాయ్ నేను చిన్న టైపు కాదు. నాకు గాని కోపం వచ్చిందనుకో, కత్తి తీసుకొని కత్తెక్కిన పడిచి పారిపోతా. ఎవరో చేసినవన్నీ నీ మీద వేసుకుని ఇలా బాధలు పడతావేంట్రా? నేను నిర్ణయానికి వచ్చానురా. జరిగినవన్నీ మీ నాన్నతో చెప్పేద్దాం అనుకుంటున్నాను. అనాథైన నేను తప్పు చేస్తేనే ఆయన అంత బాధపడ్డారు. ఇంట్లో వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే ఆయన అసలు తట్టుకోలేరు. చెప్పదమ్మా. బాగున్నావనే? బాగున్నాడంట. నేను ముందే అడిగాను. చాలా బాగున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడంట. రామ్మా వెళ్దాం. నీకు ఉంటది నా చేతులు ఎప్పుడు ఒకసారి దొరుకుతారు నాకు రే. భోంచేద్దామా? కేసు పూర్వాపరాలు సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ఐపీసీ 307, 302 సెక్షన్ల క్రింద సదరు ముద్దాయి అయిన ఘాట్ల రంగనాథ్ ఉరఫ్ రంగాను ఉరి తీయవలసిందిగా ఈ కోర్టు తీర్పు చెప్పడమైనది. ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఫారిన్ పంపించు అని? విన్నావా? పెళ్ళం పిల్లల్ని చూసుకో, నీ సంగతి నేను చూసుకుంటానన్నావు. ఇప్పుడు ఏమైంది? దాన్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. చూసుకో, నీ చెల్లెల్ని నువ్వే చూసుకో. ఇక దానికి ఎవరున్నారు?
గారి చెల్లెలి పెళ్లి కార్డు ఇదిగోనా. నా చెల్లిని విధవం చేసి వాడి చెల్లికి పెళ్లి ఏర్పాట్లు చేస్తాడా? వాడి చెల్లి మెళ్ళలో తాలి పడగానే దాని మొగుణ్ణి లేపేసి ఆ సీఏ ఆ చిన్నగాడి చెల్లిని ముండమోయిస్తాను. ఒక చెల్లికి ఇలాంటి పరిస్థితి వస్తే ఒక అన్నం ఎంత కుమిలిపోతాడో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. హలో సంజయ్, ఏరా కమిషనర్ గారిని తీసుకొస్తాను, ఏం చేస్తున్నావురా? టైం ఉంది కదా అని గిఫ్ట్ కొనడానికి వచ్చాను రా. ఇక్కడి నుంచి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఆయన తీసుకొస్తాను. ఓకే, సర్లే త్వరగా రా. నన్ను మీరు కమిషనర్ ఆఫీస్ దగ్గర దింపేసి వెళ్ళి తర్వాత నేను పెళ్లి చూసుకుని అక్కడి నుంచి. ఇక్కడికి ఎందుకు వచ్చావరా? చెల్లి పెళ్లిగా తాతయ్య చూసి వెళ్ళిపోతాను. శుభమాన్ నా కూతురు పెళ్లి జరుగుతుంటే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? వెళ్ళిపోరా. దూరంగానే నిలబడి చూసి వెళ్తాను నాన్న, కాదనుకో. హలో, ఇది నా పెళ్లి. నీలాంటి వాళ్ళు ఇక్కడ రావడం నాకు ఇష్టం లేదు. వెళ్ళు. ఎక్కడికంటే అక్కడికి వచ్చి నన్ను ఎంతో బాధ పెట్టావు. కనీసం పెళ్ళైన సంతోషంగా చేసుకుని నిన్ను చూస్తేనే నాకు అసహ్యం. వెళ్ళిపో. సంజయ్, ముందు వీడిని బయటకు గంటేరా. ఏరా నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా? బయటికి వెళ్ళు. ఇంకా నిలబడి చూస్తావేంట్రా? పద. ేణుర్వాగ్మస్మానుపసిస్తదయమోత్తస్వమోత్తోస్తు. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వర. హలో, నేను సుబ్బరాజుని మాట్లాడుతున్నాను. ఏంటి?
నీ చెల్లెలి పెళ్లి కాగానే నీ భావన చంపడానికి శ్రీశైలం ప్లాన్ చేశాడు. ఇప్పుడు శ్రీశైలం కళ్యాణ మండపంలోనే ఉన్నాడు. నువ్వు వాడి మనిషివేగా, నిన్నెందుకు నమ్మాలి? నేను వాడి మనిషినే, కానీ నేను కూడా ఒక చెల్లికి అన్నయ్యని. త్వరగా వచ్చి నీ వాళ్ళని కాపాడుకో. కానివ్వండి. ఎంత పని చేసావమ్మా? అరే నేనున్నానుగా, ఎందుకమ్మా తొందరపడ్డావు? అది నీ చేతుల్లో ఉండకూడదమ్మా. నాకిచ్చేయమ్మా. ఎవరికి చెప్పొద్దమ్మా, మీ అన్నకి తెలిస్తే తట్టుకోలేరు. నేను చేశానని చెప్పమ్మా.
నేను చేశాను చెప్పు. నాకు ఇచ్చి ఇవ్వమ్మా. నా మాట విను, ఇవ్వమ్మా. ఇచ్చి. ఏంట్రా ఏంట్రా నువ్వు చేస్తున్న పని? అమ్మా చెల్లి కదమ్మా, పాప అమ్మా. చెయ్యని తప్పుకి నువ్వు ఒక్కసారి అనుభవించిన శిక్ష చాలు. మళ్ళీ అదే పని చేస్తున్నావేరా? ఎందుకురా? ఊరుకో అమ్మా, అదంతా ఇప్పుడు ఎందుకమ్మా? ఊరుకో ఊరుకో. తెలియకుండా చేశాను నాన్న, తప్పిపోయినా నాన్న. తెలియకుండా చేశాను, తెలియకుండా చేశాను నాన్న. నువ్వు ఆడుకోమ్మా. బాబాయ్ 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 అమ్మా అది ఇచ్చేయమ్మా. ఈ విషయం ఎవరికి చెప్పకమ్మా. బాబాయ్లా చేశారని తెలిస్తే నాన్న భరించలేడమ్మా. అమ్మా నువ్వు జైలుకి వెళ్తే అందరూ తప్పుగా అనుకుంటారమ్మా. అమ్మా అన్నేం చేశానని చెప్పమ్మా. అది ఇచ్చేయమ్మా, అది ఇచ్చేయమ్మా. అమ్మా ఇవ్వమ్మా, ఇవ్వమ్మా, ఇవ్వమ్మా. నాన్న తెలియక చేశాను, నన్ను కొట్టద్దు నాన్న. నన్ను తెలియక చేశాను, నన్ను తెలియక చేశాను, కొట్టద్దు నాన్న, నన్ను కొట్టద్దు నాన్న. ఎందుకురా ఎవరెవరో చేసిన నేరాలన్నీ నీ ఎత్తి మీద వేసుకుంటున్నావు? ఎందుకురా చెప్పు. ఎవరెవరో అంటావేంటి నాన్న? నా అమ్మ నా చెల్లికేగా, నువ్వేగా చెప్పావు వీళ్ళంతా నా వాళ్ళని, మన కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా నేనే చూసుకోవాలని. చెప్పాను కానీ నువ్వెందుకు చెప్పలేదు? జైలు నుండి తిరిగి వచ్చిన రోజున చెప్పొచ్చు కదా. నిన్ను ఎన్నోసార్లు అవమానించి బాధ పెట్టావు, అప్పుడనే ఎందుకు చెప్పలేదురా? కస్తూరి నువ్వన్నా చెప్పొచ్చు కదా. ఏం చెప్పమంటారు? ఏం చెప్పమంటారు? మాట్లాడితే మీ తమ్ముడిని నా పెద్ద కొడుకు లాంటి వాడు, పెద్ద కొడుకు లాంటి వాడు అంటుంటే ఏం చెప్పను? మీ పెద్ద కొడుకు వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడని చెప్పనా? చాలురా, ఈ కుటుంబం కోసం నువ్వు ఎంతో త్యాగం చేసావు. అది చాలు. ఇక మీద నువ్వు సంతోషంగా ఉండాలిరా. కింద పడిరా. నా మాట విను. ఏం జరిగిందో తెలుస్తుంది. కింద పడిరా. మాట విను. నా మాట వద్దు.
చెల్లి బావతో సంతోషంగా ఉండాలన్నా అన్నయ్య వద్దన్నయ్య వద్దు. ఇంత జరిగిన తర్వాత కూడా నేను మేము జైలుకు పంపిస్తే పాత పాపాత్ములు ఈ భూమి మీద ఉండరా? ఆ దేవుడు కూడా మమ్మల్ని క్షమించడు రా. చెల్లి కోసమే కదా నాన్న. చిన్నప్పుడు నేను జైలుకి వెళ్ళినప్పుడు మీ కళ్ళల్లో ద్వేషం అసహ్యం చూశాను, కానీ ఇప్పుడు ప్రేమ కన్నీళ్లు చూస్తున్నాను. ఇది నాకు చాలు నాన్న. నువ్వు బతికున్న వాళ్ళ పరువే కాదురా, చనిపోయిన వాడి పరువు కూడా కాపాడావురా. ప్రేమించి నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను. సారీ. చిన్న, ఇదంతా నా వల్లే. ఐఎమ్ సారీ. నాకు చిన్న ఆశ నాన్న. ఏంటో చెప్పరా? చిన్నప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను చూస్తానికి మీరు ఎవ్వరు రాలేదుగా. అక్కడ వాళ్ళందరూ నేను అనాథ, నాకు ఎవరూ లేరని నేర్పించేవారు. కనీసం ఇప్పుడన్నా నన్ను చూస్తానికి ఒక్కసారన్నా వస్తారుగా. నేను వాళ్ళందరికీ నేను అనాథని కాను, నాకు అందరూ ఉన్నారని గర్వంగా చెప్పుకుంటాను. వస్తారుగా. సిఐ సంజయ్ కుటుంబాన్ని చంపడం ప్రయత్నించినట్లుగా భావిస్తూ కుటుంబ రక్షణ కోసం చిన్నా చేసిన ప్రయత్నంలో శ్రీశైలం చనిపోయినట్లుగా కోర్టు వారు నమ్ముతూ చిన్నాకు 2 సంవత్సరాల కారాగార శిక్ష విధించడమైనది.